అందరికీ నేను మీ ప్రజ్ఞ. వెల్కమ్ టు మై ఛానల్ ప్రజ్ఞ వ్లాగ్స్. ఇది డే 2 వీడియో అండి. ఆ రోజు గాయత్రి దేవి అలంకరణ, మళ్ళీ అలాగే దుర్గా మల్లేశ్వర కళ్యాణం అయితే అయ్యింది. ఈ కళ్యాణం ఎంత చక్కగా అయిందంటే చాలా కన్నుల నిండుగా ఉండే అనమాట. ఈ కళ్యాణం చేయించుకుంది కూడా మన చిన్నజీయర్ స్వామి శిష్యుడు గారు శ్రీరామ్ పంతులే చేయించారు. కళ్యాణం అయితే చాలా బాగా చేయించారు. యాక్చువల్గా ఒక వర్షం అయితే పడింది, అందుకోసంకే తొందరగా అయితే కంప్లీట్ చేసుకున్నాం కళ్యాణం అయితే. లాస్ట్లో ఎంత చక్కగా ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మా పంతులు గారు అయితే ఈ కళ్యాణం అయితే చేయించారు. మళ్ళీ అలాగే లాస్ట్లో అందరికీ జీలకర్ర బెల్లం ఉంటుంది కదండి. ఆ కళ్యాణం అయిపోయిన తర్వాత ఎవరికైతే పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అవుతుందని ఆశీర్వదించి ఆ జీలకర్ర బెల్లం అయితే ఇచ్చారు. మళ్ళీ అలాగే పిల్లలు సంతానం లేని వాళ్ళకి పిల్లలు కలగాలనేసి ఏమంటారు ఆ జీలకర్ర బెల్లం దంపతులకు అయితే ఇచ్చారు. అక్కడే వచ్చి కొలువై ఉన్నారన్నమాట వెంకటేశ్వర స్వామి. అక్కడ ఒక దగ్గర ఉంటే మరి ఇంకో దగ్గర ఎక్కడ ఉంటారు, సర్వాంతర్యామి. కానీ భగవంతుడు ఎక్కడ ఆనందంగా ఉంటాడు, ఎవడైతే భక్తులు భగవన్ నామస్మరణ చేస్తారో అక్కడ ఆనందంగా కొలువై ఉంటాడు స్వామి. కాబట్టి ముందుగా భగవన్ నామ స్మరణతో ఈ కళ్యాణాన్ని ప్రారంభం చేద్దాం. అందరూ కూడా గట్టిగా చక్కగా చప్పట్లతో నోటితో చెప్పండి. కాబట్టి చూపించండి. మల్లికార్జున భగవానికి స్వామికి చేతికి రాగించి అమ్మవారికి కట్టారు. మనోళ్ళు స్వామికి చూపించి అమ్మవారికి చూపించి అయ్యవారి తలకు కట్టేసి గట్టిగా స్వామివారు కూడా కంకణ ధారణ చేస్తున్నారు. అర్చక స్వామి వారు చూపిస్తున్నారు. ఒకసారి చూసి ధరించండి అయ్యా. మల్లికార్జున భగవానికి మేమైతే పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత అమ్మవారిని అయ్యగారిని అయితే మా ఇంటికి అయితే తీసుకొని వచ్చామన్నమాట. అయితే వచ్చిన వెంటనే దిష్టి తీసాము, అలాగే హారతి ఇచ్చాము. దాని తర్వాత లోపలికి తీసుకొచ్చి మా దేవుని ఇంట్లో పీఠం వేసి కూర్చోబెట్టామన్నమాట. ఇలా చేయడం మేము ఫస్ట్ టైం, ఎప్పుడు చేయలేదు ఇలాగా. మళ్ళీ అలాగే లోపలి తీసుకొని వచ్చిన తర్వాత అమ్మవారికి అయ్యగారికి అయితే పాలైతే నైవేద్యంగా పెట్టామన్నమాట. పాలు, చక్కెర, బాదం కలిపిన పాలు నైవేద్యంలాగా పెట్టి అలాగే మళ్ళీ అట్టి పండ్లు అయితే పెట్టాము. నాకైతే చాలా బాగా అనిపించింది ఈ పూజ చేసుకున్నప్పుడైతే. ఈ నవరాత్రిలో అన్ని రోజులు మా గుడిలో ఇలాగే పూజలన్నీ అవుతూ ఉంటాయి. మీరు కూడా ఒక్కసారి వచ్చి మా అమ్మవారిని దర్శించుకోండి. మీకున్న కష్టాలన్నీ తొలగిపోతే కనుక మీరు మా అమ్మవారికి అయితే పెద్ద ఫ్యాన్ అయిపోతారండి. అసలు ఈ అమ్మవారికి గురించి ఎంత చెప్పినా తక్కువ అసలు. మా మూసపేట ముత్యాలమ్మ టెంపుల్ గురించి. నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞ వ్లాగ్స్. ఇంకా నెక్స్ట్ డే ఏం జరిగిందో, మేము ఎలా పూజలు అయితే చేసుకున్నామో అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.